ఫిబ్రవరి 15th థర్స్డే, ఫిబ్రవరి 15 గురువారం. వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం. నదివలే సమాధానమును పారచేయుదును. I will extend peace to her like a river. Mine उसकी ओर शांति को नदी के समा. ప్రియులారా, యూట్యూబ్ ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకునే దానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అయితే మనము సమాధానము ప్రవహించాలట. ఎలాగూ నది వలే అంటున్నారు. నదుల్లో చాలా రకాలు ఉన్నాయి. వర్షం వస్తే నదులు పోతాయి, లేకపోతే ఎండిపోతాయి. మనము జీవజల నదిగా ఉండాలి. 119వ కీర్తనలో 165వ వచనములో నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగు. అవునండి, మానవ జీవితం నెమ్మది కావాలి. ఈనాడు అనేక కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉంటున్నారు. నెమ్మది అవసరం అండి. తిన్నా తినకపోయినా నెమ్మది అవసరం. అందుచేత నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంత నెమ్మది? కొంత నెమ్మది లేదా, ఎంతో నెమ్మది అంటున్నారు. అయితే అదే యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో సమాధానము ఏమీ లేకపోయినను వారు సమాధానం చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. సమాధానం లేకపోయినా సమాధానం అంటారు. సమాధానం అవసరం. అందుచేతనే మీకా గారు 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సమాధానానికి కారకుడు. యేసయ్య సమాధానానికి కారకుడండి. ఆయనలో సమాధానం. అందుచేతనే ఫిలిప్పీలకు రాసిన గ్రంథములో 4వ అధ్యాయములో 7వ వచనంలో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయముల్లోనూ మీ తలంపుల్లోనూ కావలి ఉండును. సమాధానం కాపుదల చేసుకుంటాట. అంటే అసమాధానం రాకుండా భద్రపరుస్తుంది, కాపుదల చేసేది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని సమాధానం కలిగి ఉందాం. అయితే సమాధానం అవసరం. అయితే దేశములో గాని, సంఘాల్లో గాని, కుటుంబాల్లో గాని, భార్యాభర్తల మధ్య గాని, అన్నదమ్ముల మధ్య గాని సమాధానం కావాలి. అయితే సమాధానం వలన నెమ్మది ఉంటుంది. అసమాధానం నెమ్మది ఉండదు. ఎందుకు నెమ్మది లేకుండా చేసుకుంటారు? సమాధాన ప్రభు మీద నమ్మిక ఉంచండి, ఆయన సమాధానం ఇస్తాడు. కాబట్టి ఆ రీతిగా ఈ యొక్క ఫిబ్రవరి మాసం 15వ తారీఖు మీరు సమాధానం కొరకు ప్రాకులాడు అడగండి యేసయ్యను. యేసయ్యా, నా జీవితంలో అసమాధానం తొలగించి సమాధానం దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రం. యూట్యూబ్ ద్వారా వింటున్న వారికి సమాధానం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.